ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండే 1,52,00,000 ఎకరాలకు సంబంధించిన లక్షలాది మంది రైతుల యొక్క భూముల వివరాలను రిజిస్ట్రేషన్లు చేయడము, డాక్యుమెంట్లు చేయడము, రికార్డులు మెయింటైన్ చేయడము, అన్ని రకాల బాధ్యతలను కంప్లీట్గా ఈ సంస్థకు అప్పచెప్పారు అధ్యక్ష. ఇక్కడ నుంచే ఇక స్టోరీ మొదలైంది అధ్యక్ష. అసలైన స్టోరీ ఇక్కడ ఉన్నది. టెండర్ దక్కించుకున్న IL&FS సంస్థ పేరు మార్చింది అధ్యక్ష. టెండర్ అగ్రిమెంట్ అయిన తర్వాత టెరాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ అని సబ్సిడరీ యూనిట్ కిందకి అగ్రిమెంట్ తీసుకొచ్చారు అధ్యక్ష. టెండర్ పాల్గొన్నప్పుడు ఒక పేరు మీద ఉండి టెండర్లో వాళ్ళ కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత దాని పేరు మార్చింది అధ్యక్ష. ఒకవేళ పేరు మార్చిన మనుషులకు కూడా చట్టంలో ప్రొవిజన్ ఉంది అధ్యక్ష పేర్లు మార్చుకోవడానికి. ఒకవేళ మన పేరు నచ్చకపోతే కూడా ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఒక విధానంలో ఉంది. కంపెనీస్ యాక్ట్లో కూడా ఒకవేళ సేమ్ కంపెనీ ఒకవేళ పేరు మార్చుకున్నా తప్పలేదు అధ్యక్ష, పేరు మార్చుకోవచ్చు. ఇక్కడ పేరు మార్చుకున్నది అధ్యక్ష. పేరు మార్చుకున్నాకనే తతంగం మొదలైంది అధ్యక్ష. ఈ టెరాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనే IL&FS సబ్సిడరీ యూనిట్ పేరు మారిన తర్వాత ఇందులోకి ఫాల్కన్ SG అనే ఒక ఫిలిపిన్ కంపెనీ దీంట్లో 52% ఒకసారి 28/10/2021 99% ఇందులో షేర్స్ మొత్తం ఈ కంపెనీ కొనేసింది అధ్యక్ష. ఫాల్కన్ SG అనే ఫిలిపిన్ కంపెనీ. ఈ కంపెనీ కొన్న తర్వాత ఇది ఇక్కడ ఆగింది అధ్యక్ష, ఆగలే. ఈ ఫాల్కన్ SG కంపెనీ నుంచి ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్స్ అనే కంపెనీ సింగపూర్ కంపెనీ ఇందులోకి వచ్చింది అధ్యక్ష. ఈ కంపెనీ అంటే ఏదైతే ఫాల్కన్ SG పేరు మీద 99% ఉందో ఆ 99% షేర్ని ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్ అనే సింగపూర్ కంపెనీ దీంట్లోకి వచ్చింది అధ్యక్ష. 1% మిగిలిపోయింది కదా అధ్యక్ష. ఆ 1% గాదే శ్రీధర్ రాజు ఎవరైతే ఉన్నారో ఆ 1% అతను కొన్నాడు అధ్యక్ష. 1% ఈ కంపెనీలో షేర్ కొన్న గాదే శ్రీధర్ రాజు ఈ కంపెనీకి CEOగా మారిండు అధ్యక్ష. అంటే యువరాజు గారి మిత్రులు ఏ రకంగా ఇందులోకి తెర వెనుక నుంచి లోపలికొచ్చి దీన్ని మొత్తం తమ చేతిలోకి ఏ రకంగా తీసుకున్నారో గాదే శ్రీధర్ రాజు గారిని ఈ ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్ ఈ కంపెనీకి ఓనర్ను అంటే CEO చేసేసి వ్యవహారం మొత్తం గాదే శ్రీధర్ రాజు చేతికి అప్పచెప్పారు అధ్యక్ష. ఇది ఇక్కడ కూడా ఆగిందా అంటే లేదు అధ్యక్ష. ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్న 99% షేర్లని 100% కింద మొత్తం అంటే మొత్తం వాళ్ళకు ఉన్న మొత్తాన్ని మళ్ళీ అమ్మినారు అధ్యక్ష. దాంట్లోకి ఎవరు వచ్చారు అధ్యక్ష? స్పారో ఇన్వెస్ట్మెంట్స్, GW స్కై ప్రైవేట్ లిమిటెడ్, హిల్బ్రూక్ ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళు ఒకవైపు వచ్చింది అధ్యక్ష. అది వీ యజమానులు ఎవరయ్యా అంటే రాహుల్ గోస్వామి, ఆనంద్ కుమార్ వీళ్ళందరు ఓనర్లు అధ్యక్ష. ఈ 3 కంపెనీల నుంచి మళ్ళీ హిల్బ్రూక్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి కొనుక్కున్న కంపెనీ గేట్వే ఫండ్ టు LP అనే ఇంకొక సంస్థ వచ్చింది అధ్యక్ష. దాంట్లో నుంచి మళ్ళీ స్పారో ఇన్వెస్ట్మెంట్స్ నుంచి కొనుక్కున్న దాంట్లో గేట్వే ఫండ్ టు LLP ఇందులోకి వచ్చారు అధ్యక్ష. అంటే అల్లిబిల్లి కంపెనీలు అన్నిటిని పెట్టుకుంటూ ఈ కంపెనీలన్నిటి ద్వారా చివరికి వాళ్ళు ఎక్కడికి చేరింది అధ్యక్ష? ఈ గేట్వే ఫండ్ టు LLP కానీ LP కానీ గేట్వే ఈ లొకేషన్స్ ఇవన్నీ ఒక కంపెనీ రాహుల్ గోస్వామి అండ్ ఆనంద్ కుమార్ అనే కంపెనీ కేమెన్ ఐలాండ్స్ అధ్యక్ష. రెండో కంపెనీ గేట్వే ఫండ్ టు లొకేషన్ బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ అధ్యక్ష. ఈ కంపెనీల గురించి మీకు చెప్పాలంటే అధ్యక్ష, ఏదైనా ఈ ప్రపంచంలో ఆర్థిక నేరాలు చేయడానికి ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ అంటారు అధ్యక్ష. ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఏ ప్రాంతంలో అయినా ఆర్థిక నేరాలకు పాల్పడే కంపెనీలు ఆ దేశానికి ఎట్లా ఫుల్ ప్రూఫ్ ఉంటుంది అధ్యక్ష? ఆ దేశంలోకి పోయి నువ్వు ఏ దేశంలో ఏ నేరం చేసినా ఆ దేశంతో ఎలాంటి ఒప్పందాలు ఉండవు అధ్యక్ష. అతన్ని పట్టించరు, ఆ కంపెనీ వివరాలు చెప్పరు, దానికి ఏం సంబంధించింది ఏం చెప్పరు అధ్యక్ష. అదేవిధంగా ఇందులోకి గాదే శ్రీధర్ రాజు గారు రిలేటెడ్ కంపెనీలు పారాడిమ్ ఇన్నోవేషన్స్ LLC, అదేవిధంగా క్వాంటెల్లా INC ఈ 2 అమెరికా కంపెనీలు వచ్చినాయి అధ్యక్ష. సో ఎక్కడైతే టెరాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్లో బయలుదేరిన మన స్టేట్ అగ్రిమెంటు ఫిలిపిన్ దేశానికి పోయింది, ఫిలిపిన్ దేశాన్ని నుంచి సింగపూర్ దేశానికి పోయింది, సింగపూర్ దేశాన్ని నుంచి మళ్ళీ కేమెన్ ఐలాండ్స్కు పోయింది, తర్వాత వర్జిన్ ఐలాండ్స్కి పోయింది.
తర్వాత అమెరికా దేశంలో ఉండే 2 కంపెనీలు. చివరికి ఈ కంపెనీలు ఈ సంస్థలను నిర్వహించే వాళ్ళు ఈ కేమెన్ ఐలాండ్స్లో వర్జిన్ ఐలాండ్స్లో తేలింది అధ్యక్ష. ఈ 2 దేశాలు ఎట్లాంటివి అంటే ప్రపంచంలో ఏ ఆర్థిక నేరం జరిగినా ఆ ఆర్థిక మూలాలు పనామా లీక్స్ కానీ లేకపోతే మీరు ఈ ప్రపంచంలో జరిగిన ఏ పెద్ద ఆర్థిక నేరాన్ని ఎత్తికినా ఆ సంబంధించిన కంపెనీలు ఈ 2 దేశాలలో ఉంటాయి అధ్యక్ష. ఆ దేశాలలో ఉన్న కంపెనీలు ఈరోజు ఈ టెరాసిస్ ఏదైతే ఈ ధరణి ఏదైతే ఉందో ఈ ధరణి మొత్తం ఆ దేశానికి వెళ్ళిపోయింది అధ్యక్ష. ఎవరో దాని ఓనర్లు అంటే అధ్యక్ష ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్లో ఉన్న ఓనరు ఏదైతే ఈ సింగపూర్ బేస్డ్ కంపెనీ ఉందో రాహుల్ గోస్వామి, ఈయన సింగపూర్ సిటిజన్. ఆనంద్ కుమార్, ఈయన సింగపూర్ సిటిజన్. లతికాదేవి అమ్మ, డాటర్ ఆఫ్ రాధాకృష్ణ పిల్లై, సింగపూర్ సిటిజన్ అధ్యక్ష. వీరితో పాటు అధ్యక్ష స్పారో ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్